ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్కారం అండి, నా పేరు రమణ. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్లో ఎన్నో టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఇంకా మిగిలే ఉంటాయి. నేను ఈరోజు మీకు కొన్ని టిప్స్ని ట్రిక్స్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి అండ్ చాలా కొత్తవి కూడా. ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చచ్చు. అండ్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. అలానే ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఏంటంటే మన వాట్సాప్ కాంటాక్ట్స్లో ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక స్పెషల్ రింగ్ టోన్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాము. ముందుగా వాట్సాప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరికైతే సెట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఫోటో పైన ఇలా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ ఐ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఐ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ టాప్లో 3 బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పూర్తిగా కింద కనుక వచ్చినట్లయితే మనకి రింగ్ టోన్స్ అనేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం రింగ్ టోన్స్ని కావాల్సిన రింగ్ టోన్ని మనము వాళ్ళకి అసైన్ చేయొచ్చు. సో ఇక నుండి ఎవరు ఫోన్ చేసినా టక్కుమని గుర్తుపెట్టేయచ్చు కదా. వాట్సాప్లో మెసేజ్ ఎవరు చేసినా కూడా మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటాను ఫ్రెండ్స్. ఇక రెండో ట్రిక్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. రెండవ ట్రిక్ ఏంటంటే మనము లొకేషన్ని షేర్ చేయొచ్చు. అదేంటంటే డైరెక్ట్గా లొకేషన్ని షేర్ చేయకుండా మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనము లొకేషన్ని షేర్ చేయొచ్చు. సో ముందు ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళని తీసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్గా మన ఫొటోస్ కోసం ఈ గ్యాలరీ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఫోటో వచ్చిన తర్వాత పైన ఈ ఎమోజీ బటన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ బ్లేడ్ మాదిరిగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మనకి పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అనేది మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత కరెంట్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి వచ్చింది. అయితే దీన్ని మనము డబల్ ఇలా 2 వేళ్లతోటి తీసుకొని ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా మనం ఇక్కడ చేసి సైడ్ కార్నర్కి ఎక్కడైనా ఇలా పెట్టుకోవచ్చు. తిరిగి వాళ్ళు ఇది పంపించిన తర్వాత దానిపైన క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి ఓపెన్ అవుతుంది. యాజ్ యూజువల్గా మనం పంపించేయచ్చు ఫ్రెండ్స్. సో చాలా బాగుంది కదా. మన ఫ్రెండ్స్కి ఇతరులకు అర్థం కాకుండా సీక్రెట్గా మన లొకేషన్ పంపించడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎంతైనా ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఆ ప్రపంచమే వేరు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది ఇక్కడ చూడండి, చాలామందికి ఇలా వాయిస్ మెసేజ్లు వచ్చినప్పుడు చదవడానికి ఇష్టం ఉండదు, అయిష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు వినను ఫ్రెండ్స్ ఇలాంటి వాయిస్ మెసేజెస్. సో నాలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది వాయిస్ మెసేజ్ వినొద్దు అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్. సో ఆ ట్రిక్ ఏంటో చూద్దాము. దీనికోసం మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ పేరు వచ్చేసి వాయిస్ పాప్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది వాయిస్ పాప్ అనేది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ఇలా క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ అవుతుంది కదా. తర్వాత ఈ 3 బటన్స్ యూస్ చేసి షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎన్నో అడుగుతుంది. ఇక్కడే వాయిస్ పాప్ అనేది కూడా ఉంటుంది. ఆ యాప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ తెలుగు అనేసి చూపిస్తుంది. యాక్చువల్గా నేను 2 లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కనుక వేరే ఏదైనా లాంగ్వేజ్ కావాలనుకున్నట్లయితే ఈ మోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎన్నో చాలా భాషలు ఉన్నాయి. ఇక్కడ నుండి మీకు ఏ భాష కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ కూడా ఉంది ఫ్రెండ్స్, కావాలంటే మీరు హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, తమిళ్ కూడా ఉంది. మీకు ఏది కావాలంటే ఏ భాష కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత డన్ అని తీసుకున్నట్లయితే ఆ లాంగ్వేజెస్ వస్తాయి. సో ప్రస్తుతానికి నేను చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ తెలుగు అని ఉంది. సో మొదటిది ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా, దిస్ ఈజ్ ఫర్ టెస్ట్ అని చెప్పి నేను యాక్చువల్గా ఇంగ్లీష్లోనే పంపించాను ఒక మెసేజ్ అనేది, అది ఈ విధంగా వస్తుంది. మరోసారి ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఏదైతే ఉందో అది తెలుగులో పంపించాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ 3 బటన్స్, షేర్, వాయిస్ పాప్. ఈసారి తెలుగు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇచ్చింది. సో బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది. ఈ ట్రిక్ ద్వారా మనం ఎటువంటి వాయిస్ మెసేజెస్ అయినా సరే ఇక చదవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్లో లేని వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేయాలి అంటే ఈ ట్రిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్లోకి ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్లోకి ఎంటర్ అయిన తర్వాత అడ్రస్ బార్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. WA.ME/91 ఇండియా కోడ్ తర్వాత మీకు నచ్చిన నెంబర్ ఏదైనా సరే టైప్ చేసి గో అని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లోనే మీరు మెసేజ్ అనేది పంపించచ్చు. ఇక ఈ మెసేజ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్గా మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది పంపించవచ్చు. సో బాగుంది కదా ఫ్రెండ్స్, మన కాంటాక్ట్లో లేని వారికి సడన్ మనీ అత్యవసర పరిస్థితిలో మెసేజ్ పంపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మనము ఎవరికైనా ముందు డయల్ చేసిన వాళ్ళకే డయల్ చేయాలనుకుంటే ఈ ట్రిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దానికోసం ఈ డైలర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో డైలర్ ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసినట్లయితే గ్రీన్ బటన్ పైన డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే మనం ముందు ఎవరికైతే డయల్ చేసి ఉంటామో ఆ నెంబర్ అనేది వాళ్ళకే తిరిగి మళ్ళీ కాల్ వెళ్తుంది ఫ్రెండ్స్. ట్రిక్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులోనే మరొకటి వచ్చేసి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మనం క్రోమ్ బ్రౌజర్లో ఎక్కువగా ట్యాబ్స్ అన్నీ కూడా మనం వాడాలి అంటే ఏం చేస్తూ ఉంటాము, ఈ పైన యూజ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ ట్రిక్ ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా అక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ఈ పైన చూడండి ఇలా అన్నట్లయితే నెక్స్ట్కి ఇలా వెళ్తుంది చూడండి. మళ్ళీ ఇలా కూడా మూవ్ చేయొచ్చు, రైట్ లెఫ్ట్ ఎటు కావాలంటే అటు మనం ఇలా పైన నుండి అడ్రస్ బార్ పైన పట్టుకొని ఇలా మూవ్ చేస్తే అటువైపుగా వెళ్తుంది. సో బాగుంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మనం ట్యాబ్స్ మధ్యలో ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక లాస్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనము ఏవైనా సరే రెండు యాప్ల మధ్య పనిచేయాలన్నప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, కింద ఇలాంటి బటన్ యూజ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం చూడండి. పక్కకి ఇలా సైడ్కి జరిపి ఇలా యూజ్ చేస్తుంటాం ఏది కావాలి అనేసి. అదే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ తోటి అంత కష్టం అక్కర్లేదు ఫ్రెండ్స్. ఈ డైరెక్ట్గా ఇలాంటి ఆప్షన్ పైన 2 సార్లు కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది చూడండి. మరోసారి క్లిక్ చేస్తున్నాను, మరొకటి మళ్ళీ క్లిక్ చేస్తాను, ఇలా రెండింటి మధ్య ఇది ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది. ఈ ట్రిక్ ద్వారా రెండు యాప్స్ మధ్య మనం చాలా ఫాస్ట్గా పనిచేయచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియోని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. Thanks for watching this video friends. Have a nice day.